పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ప్రజలకు మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్ అన్నారు. వేల మంది ఉద్యోగులు రిటైర్ అయి బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. మంత్రులు అధికారుల మధ్య పరస్పరం నమ్మకం లేదని విమర్శించారు. చంద్రబాబుని చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటున్న దేవి ప్రసాద్తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ అధికారుల తీరుపైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, వాళ్ళ పెండింగ్ బిల్లుల విషయంలో అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పదే పదే కాలయాపన చేస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ పరిస్థితుల్లో మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ టీఎన్జీఓ అధ్యక్షులు దేవప్రసాద్ గారు మనకు తెలుసుకుందాం. దేవప్రసాద్ గారు చెప్పండి, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత అసహనంగా వివరం చేస్తున్నారు? ఆయన గతంలో మంత్రిగా పనిచేసి అనుభవం లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి కావడం, లేకపోతే అధికార యంత్రాంగంతో ఆయన అనుకున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళకపోవడమా? అంటే రేవంత్ రెడ్డికేమో మొదటి నుంచి కూడా పరిపాలన అనుభవం లేదు. ఎప్పుడు వాళ్ళని వీళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, లేకుంటే రకరకాల పద్ధతులు ఆయన జీవితకాలం అంతా నడిచింది. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయనకు ముఖ్యంగా ప్రజల మీద కూడా నమ్మకం లేదు. ఒక ఉద్యోగుల మీదనే కాదు. మొన్న ఓ సందర్భంలో ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి సందర్భంలో రైతులకు ఆయన పిలిపించిండు. ఏం పిలిపించంటే, మీరు కోర్టు కేసులకు పోకండి అని, మీరు కేసులలో జోలికి పోకండి అని. గతంలోనేమో మల్లన్న సాగర్నేమో కేసులకు గుండని ఇనిషియేట్ చేసిండు, ఇక్కడనేమో వద్దంటాడు. ఉద్యోగులకు సంబంధించి ఏమైందంటే, ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ఆయన ఏ ఒక్క హామీ కూడా ఇవాళ సరైనటువంటి స్థితిలో ల్యాండ్ కాలేదు. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇట్లా కానీ వీటికి అన్నిటికీ కారణము రాజకీయ వ్యవస్థలో వెతుక్కోకుండా బ్యూరోక్రసీ వ్యవస్థలో ఎదుర్కొని ప్రజలందరినీ కూడా ఇటువైపు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. అంటే ప్రజల్ని ఉద్యోగుల్ని దూరం చేసేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇది రెండవసారి. అంటే తన ఫెయిల్యూర్ని జనమీకి ఉద్యోగుల గడుతున్నారా? అంతే కదా, నేను అదే చెప్పబోతున్నాను. తన ఫెయిల్యూర్ని అన్నీ కూడా, తన ఫెయిల్యూరు, కాంగ్రెస్ ఫెయిల్యూర్ని అంతా కూడా బ్యూరోక్రసీ వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారులు ఎవరైనా మీరు ఆదేశాలు ఇస్తే అమలు చేస్తారు, మీరు ఏమైనా చెప్తే అమలు చేయకుంటే అధికారులను శిక్ష కూడా వేస్తున్నారు కదా. అనేక మందిని అనేక రకాలుగా శిక్షలు వేస్తారు. అంటే ఇవాళ ఆయన మొత్తం చేదగాకుండా అన్ని చేతులు ఎత్తేసిండు. మొన్న వండుకోండి, తిండుకోండి, నా దగ్గర డబ్బులు లేవు, నా చెప్పులు కూడా ఎత్తుకపోతున్నారు, నన్ను దొంగలాగా చూస్తున్నారని చెప్పే ప్రయత్నం చేసి ఉద్యోగుల్ని ప్రశ్నించుడు. నేను ఏ స్కీమ్ ఆపాలి? మేము స్టే ఆడుతున్నాం, ఎమ్మెల్యేల జీతాలు ఆపండి, ఎంపీల జీతాలు ఆపండి, మొత్తం మీరు మీ హెలికాప్టర్లను మొదలు స్విచ్ ఆఫ్ చేయండి. హెలికాప్టర్లు మాత్రం తాండూరుకు తిరగవచ్చు, నల్గొండకు తిరగవచ్చు, ఇంకొక దగ్గర తిరగవచ్చు, కానీ ఉద్యోగులకు ఇవ్వడానికి డీఏకి పైసలు లేవు. పెన్షనర్లు ఇలా అరిఘోష పడుతున్నారు, పెన్షనర్లు చచ్చిపోయే ప్రమాదం ఉంది, వాళ్ళని ఆదుకోండి అంటే మీరు ఉద్యోగులు పనిచేస్తలేరు. మొన్న నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు ప్రతిపక్షాల పట్ల కాళికాదేవిలాగా వ్యవహరించాలని చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఉద్యోగులకు మంచిగా పనిచేయండి. తెలంగాణ చాలా ఇది మంచి రాష్ట్రము, ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే మేము కలిసి పనిచేయాలి అని చెప్పాల్సింది పోయి మీరు ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తిపోసే విధంగా మాట్లాడడం అనేది ఇది మొత్తం రేవంత్ రెడ్డి. మీరు క్రానలాజికల్ ఆర్డర్ మొత్తం చూడండి. ఆయన లోపాలని, ఆయన వైఫల్యాలని, ఆయన చేతగానితనాన్ని ఇతరుల మీద వేసి పబ్బం గడుపుకునేటువంటి పని చేస్తుండు. ఇవాళ ఉద్యోగ సంఘాలు వాళ్ళు డిఏ అడుగుతున్నారు, పిఆర్సీ అడుగుతున్నారు, ఇవేవి అడగకుండా నోరు మూయడానికి, ఇంకొకటి ప్రజలకు సంబంధించినటువంటి ఆగ్రహాన్ని అంతా కూడా అటువైపు మరల్చడానికి చేసేటువంటి ఒక కుట్రగా మేము భావిస్తాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి తలకిందనట్టుంది. తెలంగాణలో గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వారికి పండుగలకు డిఏలు ఇస్తున్నారు, కొత్తగా వారికి సంబంధించి అనేక ప్రోత్సాహాలు ఇస్తారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి మొండి చేసి చూపిస్తారు. చాలామంది పెన్షనర్స్ రిటైర్ అయిన వారంతా కూడా తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసము ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి వెళ్ళింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎత్తింది అంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకేమో ఇక్కడ సురుకు పెట్టినాం, తొడపాశం పెట్టినాం, 9 డిఏలు ఆపితే అధికారం నుండి కూలదోసినరు ఇలా ఉద్యోగులు ప్రజలందరూ కలిసి. అక్కడ ఏమైపోయిందంటే అధికారాన్ని నిలుపుకోవడానికి ఇలా చాలా తహతహ పడుతున్నాడు. అంటే ఉద్యోగులతో ఇబ్బందులు పెట్టుకోకుండా, ఉపాధ్యాయులతో ఇబ్బంది పెట్టుకోకుండా ఒక డిఏ ఇచ్చిండు. అక్కడ కూడా ఇంకా చాలా డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలా చంద్రబాబు నాయుడులో కొంత మార్పు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డిలో ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకు అనుకోకుండా అధికారంలోకి వచ్చిండు, అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యిండు, పిసిసి అధ్యక్షుడు రకరకాలతో తెచ్చుకున్నాడు, సీనియర్లందరినీ పక్కకు పెట్టిండు. ఇప్పుడు ఏ మంత్రి కొట్లాడుకున్నా నాకేం లేదని మీనాక్షి నటరాజన్కి ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన స్వయంగా ఇవాళ మొత్తంగా కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాల మీద సరైనటువంటి అవగాహన లేదు. పరిపాలన పూర్తిగా పడికేసింది. అసలు పరిపాలన రివ్యూ లేవు. ఒక్క మీటింగ్ మీద ఇప్పుడు ఉదాహరణకు సిపిఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. 25 నెలల్లో ఒక్క మీటింగ్ అని పెట్టాలి. ఇప్పుడు హెల్త్ కార్డు లేవంటుడు. మీరు దామోదర రాజనరసింహ దగ్గరకు ఉండి
ఆయన్ని అడగండి అంటాడు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? తన మంత్రులను కూర్చుని పెట్టి ఒక మీటింగ్ పెట్టి డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయకుండా మీరు మా మంత్రి దగ్గరికి పోండి అంటే ఇదేమైనా పంచాయతా? మాకు వాళ్ళకేమైనా పంచాయతా? ఒక విధానపరమైన నిర్ణయాన్ని అమలు చేయడానికి ఒక ముఖ్యమంత్రి అంటే అందరికీ హెడ్ ఆఫ్ ది బాస్. నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు జీవోలు ఇవ్వాలి తప్ప నువ్వు ఆ మంత్రి దగ్గరకు ఈ మంత్రి దగ్గరకు అని చెప్పేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు అధికారులను మంత్రులు నమ్మట్లేదు, మంత్రులు అధికారులను నమ్మట్లేదు. వారి మధ్య సఖ్యత లేని కారణంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. అంతే కదా, ఎవరు నమ్ముతలేరు కదా. ఇప్పుడు వివేకును ఈయన నమ్ముతలేడు. ఎవరు మన మంత్రి మొన్న చెప్పిన అడ్లూరు లక్ష్మణ్, అడ్లూరు ఆయనకు ఈయన నమ్ముతలేడు, పొన్నం నమ్ముతలేడు. ఒకరి మీద ఒకరికి నమ్ముతాడు. వీళ్ళందరినీ రాజగోపాల్ రెడ్డి నమ్ముతలేడు. ఇంకోది అనిరుద్ధ్ రెడ్డి నమ్ముతలేడు. ఇంకొక వైపు కొండా సురేఖకు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న తగాదాన్ని మనం చూస్తూనే ఉన్నాము. కొండా సురేఖ ఇంటికి పోలీసులు పోయి రకరకాల ఒక క్యాబినెట్ మంత్రి ఇంటికి పోయి మేము అరెస్ట్ చేస్తామంటే ఆమె తీసుకుపోయి కార్లో తీసుకొని పోతుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగింది ఎక్కడ? సీన్ ఆఫ్ అఫెన్స్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంట్లో జరిగింది. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఒక తుపాకీ వెళ్తే సీన్ ఆఫ్ అఫెన్స్ పోయి ఎక్కడ జరిగింది, ఈ తుపాకీ ఎక్కడికి వచ్చింది, ఈ తుపాకీ ఏమైంది అని చెప్పి విచారణ చేయాలి కదా. అవన్నీ పక్కకు పెట్టి చక్కగా పోయి కొండా సురేఖ ఇంటికి పోయి అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అంటే ఒకరికి మధ్య ఒకరికి విశ్వాసం లేదు. కొందరు డైరెక్ట్ ఈయన మీద విశ్వాసం లేకుండా ప్రపంచ బ్యాంకు లెటర్ రాస్తున్నారు, మాకు నిధులు కావాలని. ఒక ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే పోయి ఏఐసిసి దగ్గర కంప్లైంట్లు చేస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన పోయి మీనాక్షి నటరాజన్ దగ్గర రోజు అక్కడ ఉండి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక ఆయనేమో ఈ జూబ్లీయన్సీగా ఓడిపోతాడు, దీని తర్వాత ముఖ్యమంత్రి చేంజ్ అవుతారని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక పార్టీలో సమన్వయం లేదు, ప్రభుత్వంలో సమన్వయం లేదు. సమన్వయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి సమస్యలలో ఊరుకొని పోయింది. ఇవాళ ఏవి అమలు చేయడానికి సరైనటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇందు నుంచి ఎట్లా తప్పించుకోవాలనేటువంటి కోణం తప్ప ఇంకొకటి లేదు. ఇది టోటల్గా ఉద్యోగులకి ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చు ద్వారా వీళ్ళకి ఇచ్చేయాల్సినటువంటి డిమాండ్లను పక్కకు పెట్టి ఆయన ఇవ్వాల్సినటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి అన్నీ కూడా ఇగో వీళ్ళ వల్లనే నేను చేయలేకపోతున్నా అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. డెఫినెట్గా దీన్ని మేము ఎండగడతాం. చూస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి తన పరిపాలనలో ఫెయిల్ అయ్యి సమస్యలను కూడా పక్కదో పట్టిస్తున్నారు. ఉద్యోగులకు అధికార యంత్రాంగాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రజలకు మధ్య ఒక శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చాలామంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇప్పటికే రావాల్సినటువంటి నిధులు బకాయిలన్నీ ఉండిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి దేవిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.